ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా, ఎటువంటి సాతాను శక్తులు, దురాత్మ శక్తులు మమ్మల్ని ఏలకుండా అయ్యా, నీ వేసిన కంచెను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న సహోదరి, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న సహోదరుడు తన జీవితంలో మంచి పొందుకున్నాడు, చెడు పొందుకున్నాడు. కానీ ప్రభువా, చెడు నుంచి తను నేర్చుకోవాల్సింది ఏదైతే ఉందో నీ చిత్తమైతే వారికి నేర్పించమని అడుగుతున్నానయ్యా. తను నేర్చుకోవాల్సిన లెసన్ ఏదైతే ఉందో దేవా, నీవే నేర్పించమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీవే మా లోనికి వచ్చి అయ్యా, ఉచ్చరింప సత్యము కానీ మూలికలతో కూడిన ప్రార్థనను మాకు నేర్పించాయా. దేవా, మేము చేసిన ప్రతి ప్రార్థనను అయ్యా నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుతున్నానయ్యా. దేవా, మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు కదా, మా ప్రార్థనలకి జవాబులు దయచేసే దేవుడవు కదా. దేవా, మా ఆలోచనలు, మా తలంపులు నీవు ఎరిగిన దేవుడవు కదా. అయ్యా, నీవే సహాయాన్ని అందించయ్యా. ఇదిగో ప్రభు, ఎవరెవరైతే ప్రభు వారి ఫ్యూచర్ గురించి బాధపడుతున్నారో, ఫ్యూచర్లో నా జీవితం ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకు నా జీవితంలో ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఎందుకు నా జీవితంలో ఇన్ని అవరోధాలు వస్తున్నాయి, ఎందుకు నేను ఇదే చెయ్యలేకపోతున్నా అని ఒక డిప్రెషన్ మైండ్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి నిమిత్తమే ప్రార్థిస్తున్నానయ్యా. నీ చిత్తం అయితే ప్రభు, వారున్న డిప్రెషన్ మైండ్ నుంచి వారిని విడిపించమని అడుగుతున్నానయ్యా. వారికి ఉన్న డిప్రెషన్ బంధకాలు ఇప్పుడే నజరేయుడని యేసుక్రీస్తు నామంలో విడిచిపోవునుగాక. ప్రతి ఒక్క సంకెళ్ళు దేవా తెరవబడునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఇప్పుడే ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్నావు కదా, ఇప్పుడే నీ జీవితంలో జరుగుతుంది. నిజంగా నువ్వు నమ్ము అయ్యా. సహాయాన్ని నీవే దయచేయ్యా. ఎవరెవరైతే ప్రభు వారి జీవితంలో ఉన్న స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారో, ఎవరెవరైతే వారి జీవితంలో ఉన్న పోరాటాలు ఇంకా చాలా నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారో, ప్రతి ఒక్కరి నిమిత్తమే ప్రార్థిస్తున్నానయ్యా. డిప్రెషన్, యాంగ్జైటీ, ఫియర్నెస్ ప్రతిదీ ఇప్పుడే దేవా వారి జీవితంలో నుంచి తీసివేయ్యా. యూదా గోత్రపు కొత్త సింహము వలె వారి ప్రతి ఒక్క పనిని, వారి జీవితంలో ఉన్న పోరాటాలను ఎదుర్కోవడానికి సహాయాన్ని నీవే, ధైర్యాన్ని నీవే అందించమని అడుగుతున్నానయ్యా. ఇదిగో ప్రభు, ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొని చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావంలో మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడి భద్రపరుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ నామమునికే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.